కుడుములు చేసుకునే విధానం చూద్దామండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని 2 గ్లాసులు వాటర్ పోసుకుని ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పు సాల్ట్ వేసి మరిగించాలి. మరిగిన తర్వాత ఒక గ్లాస్ వరిపిండి వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి వరిపిండి చక్కగా మగ్గే విధంగా మగ్గించేసుకోవాలండి. వరిపిండి మనకి చక్కగా మగ్గిపోతుంది. 2 గ్లాసుల వాటర్ మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఒక గ్లాస్ వరిపిండికి. ఈ విధంగా మగ్గిన పిండి మొత్తం కూడా చక్కగా ఇంకొక గిన్నెలోకి తీసేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనం కుడుములను అయితే చుట్టేసుకోవాలి. అన్ని కుడుములు చుట్టుకున్న తర్వాత మరి ఒకసారి ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరిలో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. అలా ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల మనకి కుడుముల్లో టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. బెల్లం తాలికలు చేసుకోవడానికి కూడా పిండిని ఇదే ప్రాసెస్లో అయితే ఉక్కబెట్టుకోవాలండి. ముందుగా మనం 2 గ్లాసులు వాటర్ పోసుకొని చక్కగా అది మరిగిన తర్వాత ఒక గ్లాస్ వరిపిండిని అయితే అందులో వేసేసుకుని చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా మనం మగ్గించేసుకోవాలండి. ఇలా జిగురుగా మనకి పిండి అయితే చక్కగా ఉక్కిపోతుంది. ఇలా ఉక్కిన పిండిని చక్కగా మనం చల్లారబెట్టేసుకుని మనం చపాతీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఆ ప్రాసెస్లో కొంచెం పిండిని అయితే అద్దుకుని ఈ విధంగా పాముల్లా అయితే చేసుకోవాలి. చిన్నతనంలో అమ్మ వాళ్ళు చేస్తుండేటప్పుడు మేమైతే వీటిని పాములు అనేవాళ్ళం. అమ్మ నేను చేస్తా పాములు చేస్తా అని చెప్పేసి చక్కగా ఇలా అయితే చేసి అమ్మకి అయితే హెల్ప్ చేసేవాళ్ళం. వీటిలైతే తాలికలు అంటారు కదా, అప్పుడు తెలియక అలా అనేవాళ్ళం. ఫైనల్లీ తాలికలన్నీ కూడా చక్కగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలికలన్నీ కూడా మనం బెల్లంలో ఉడకపెట్టుకోవాలి. ముందుగా ఏ గ్లాస్తో అయితే మనం వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఒక గ్లాస్ బెల్లం తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుని చక్కగా బెల్లం అంతా కరిగే విధంగా ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకుని మనం చేసుకున్నటువంటి తాలికలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. గరిటె పెట్టి అయితే తిప్పకూడదండి. ఈ విధంగా మనం బాండీని కదిపినట్లయితే కనుక మనకి అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి. చక్కగా గరిటె పెట్టి తిప్పినట్లయితే మనం చేసుకున్న తాలికలన్నీ కూడా ముక్కల్లా అయిపోయి మొత్తం అందులో కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే గరిటె పెట్టకూడదు. తర్వాత వాటిలో కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే మనకి రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాను. చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకుంటే మనకి చక్కటి బెల్లం తాలికలు ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. వాటితో పాటు కుడుములు కూడా. ఈ రెండింటిని కూడా తొలి ఏకాదశి రోజు చక్కగా స్వామివారికి నివేదించినట్లయితే కనుక చాలా మంచిది. ఓం నమో శ్రీ తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః.